అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ బివిఎస్ రవి సార్ చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. చరణ్, నాని రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి. ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట్రా చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ని ప్రిపేర్ అవ్వలేను, జస్ట్ ఎమోషన్ చెప్తా. ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఒక 2-3 సార్లు థ్యాంక్ యూ మీడియా అని చెప్పా. ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. ఇది హార్ట్ నుంచి వస్తుంది ఇది. ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షో ఇంత రీచ్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమాకి మేము చేసిన ప్రమోషన్ కంటే మీరు చేసిన ప్రమోషనే చాలా ఎక్కువ. దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ రివ్యూ రైటర్స్, థ్యాంక్ యూ క్రిటిక్స్, అందరూ కూడా యునానిమస్గా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈరోజు లేదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు అని అంటే సినిమా బాగుంది ఒప్పుకుంటాం, కానీ ఆ బాగున్న సినిమాని మొయ్యాలి అని అనుకున్న ఆలోచన అనేది చాలా గొప్పది. సో చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమా వల్ల నాకు ఇంకో సినిమా వస్తే చాలు అన్న థాట్తోనే మొదలుపెట్టా. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ థాట్ లేదు, వేరే థాట్ వచ్చింది. ఈ సినిమా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. ఒకటి తిరువీర్ గారు, 2 సందీప్ గారు. వై తిరువీర్ గారు అని అంటే ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు, కానీ అతను సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది? మసూద హిట్ అయింది, ఎన్నో కథలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్. ఆయనతో సినిమా చేస్తాను వస్తే ఒకడెవడో వచ్చాడు, ఒక కథ చెప్పాడు, అది నచ్చింది, ఓకే హానెస్ట్గా ఉంది, చేసేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించలేదండి. ఫస్ట్ హాఫ్ వినే ఆయన వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడుచుకుంటూ వచ్చి మనం ఇది చేసేద్దాం, సరే సెకండ్ హాఫ్ చెప్పండి అని అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయనకు నచ్చింది చేద్దామని ఒక వ్యక్తి నన్ను నమ్మినందుకు ఆయన అన్యాయం అవ్వకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నా. లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సినిమా హిట్ అవ్వాలి అనేది వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా కోసం అయితే కాదు, ప్రామిస్గా చెప్తున్నా. వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే చెప్తున్నా కదండి, ఎందుకు ఏం అవసరం ఉంది ఆయనకి ఈ సినిమాని ఇంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్ప అందరూ మిగతా వాళ్ళు నాతో పాటు ప్రొడ్యూసర్తో పాటు అందరూ కొత్త వాళ్ళే. ఆయన ఒక్కలే ఏదో ఒంటెద్దు బండిలాగా మొత్తం లాగడానికి రెడీ అయిపోయారు. ఆయన అరకెళ్ళాం. అరకులో ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నోసార్లు కోపం తెప్పించాను. అది చెప్పుకోరు ఎవరు. రాహుల్ సపోర్ట్ చేశాడు, తిరువీర్ గారు చేశారు, కానీ నేను తిరువీర్ గారికి చాలాసార్లు నేను చాలా కోపం తెప్పించాను. ఎందుకంటే కోపం అంటే అది ఏంటంటే వినేవాడిని కాదు, మొండిగా ఉండడం అనేది. నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఎందుకు ఇలాగుంటావు అని చాలాసార్లు తిట్టారు. మంచి వ్యక్తి ఆనంద్ నా దగ్గర ఒకసారి వచ్చి అన్నాడు, మా చిన్న బడ్జెట్తో మేము వెళ్ళిన ఒకే క్యారవాన్ పెడితే ఆనంద్ వచ్చి అన్న ఆయనేందన్న అంత మంచోడు అని అన్నాడు. ఏమైంది ఆనంద్ అని అంటే, ఆనంద్ అంటే నరేంద్ర. ఏమైందంటే నరేంద్ర, ఇది నా ఒక్కడి క్యారవాన్ కాదు, ఇది నా కోసం పెట్టింది కాదు, ఎవరైనా వాడుకోండి, ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోండి, నీకు నిద్ర వస్తే పడుకో, ఎవరైనా బోసుకాని అన్నాడు. ఆయనేందన్న అంత మంచోడు అని అంటే అలాంటి మంచోళ్ళు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి అని అంటే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏమవుతుందంటే మేము లాస్ట్ డిసెంబర్లో సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎడిట్ అయిపోయింది, రఫ్ కట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి ఈ సినిమాకి పోస్ట్ వర్క్ జరుగుతుంది. కొన్ని 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 డిలేస్ ఇలా జరుగుతుంటే ఈ క్రమంలో ఆఫీస్కి వస్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, సినిమా చూసి వస్తుంటారు, సినిమా చూసి వెళ్తుంటారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఏదో ఒకటి చెప్తుంటారు. ఎందుకు ఇది ఓటీటీలు వేసి కదా ఈ సినిమా, ఈ టైప్ ఆఫ్ సినిమాలు థియేటర్లో ఆడితే అంటావా, తిరువీర్ నీకు అవసరమా ఈ టైంలో, ఇలా మాట్లాడుతుంటే ఒకనొక టైంలో నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం, ఇలాంటివి రాయడం అంటే నాకు ఇష్టం. నాకు అనిపించేది పర్సనల్గా అంటే, నేను మరి థియేటర్కల్ సినిమా నేను చేయకూడదా అంటే, ఈ టైప్ ఆఫ్ కథలు థియేటర్లో చూడరా అంటే, నేను ఇంక థియేటర్ సినిమాకి పనిచేయనా నేను అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో లో అయిపోతుండేది. లిటరల్లీ ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడం నిజంగా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి కథలు ఇంకా పుడతాయి, నాలాంటి వాళ్ళు ఇంకా వస్తారు. సో వీటన్నిటికీ కారణం నేను చెప్తున్నాను కదండి. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక చిన్న కథ ఒకటి రాసుకున్నాం, ఒక యాక్టరు మేజర్గా ఏం జరుగుతుంది అని అంటే, ఒక యాక్టర్ వచ్చినప్పుడు ఈ కథని యాక్టర్కి తగ్గట్టుగా మారుస్తారు. తిరువీర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు కథని ఏమి కెలక్కు, నేనే 2 అడుగులు కిందకి దిగుతా.
ఇప్పుడు ఆయన చేయొచ్చు. ఆయనకేముంది ఒక హీరోయిన్‌తో ఒక డ్యూయెట్లు ఉన్న సినిమాలు ఏమైనా చేయొచ్చు. కానీ వద్దు ఈ కథ నువ్వు కొత్తోళ్ళతో నేను రాసుకున్నప్పుడు కొత్తోళ్ళతోని అనుకోని రాసుకున్నాను కాబట్టి అది ఇంతలో ఉందండి. ఆయనొచ్చిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు నా కోసం నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యి అని ఆ కథకి ఏముంది అది. ఆయన నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత రెండోసారి మా ఆఫీస్‌లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు. నన్ను ఇలా చూసి ఆహ్, రాహుల్ ఇప్పుడు ఏమో రాహుల్ నువ్వు చెప్తే నాకు క్లియర్‌గుంది. ఈ సినిమాని నువ్వు ఒకలా చూస్తున్నావు. అదే నువ్వు నమ్మావు. నువ్వు అలాగే ఎళ్ళిపో. మేము నిన్ను ఫాలో అయిపోతాం అన్నాను. లిటరల్లీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఏమీ చేయలేదు. కానీ ఒకే ఒక్కసారి ఒక అన్ చెప్పలేం. అంటే ఏంటంటే ఒక ఒక నేను చెప్పాను గదా! ఎందుకు కోపం తెప్పించావనంటే, ఒకరోజు అరకులో ఉన్నప్పుడు పైకి "రాహుల్ అన్నం తిన్నావా?" "తిన్నాను సార్" అంటే, "ఒకసారి పైకి రా" అన్నారు. స్క్రిప్ట్ అంతా చదివాను. నాకు ఆ క్లైమాక్స్ చిన్న ఎక్స్‌టెన్షన్ ఎందుకు అంటే ఆగిపోతుంది. ఒక 2 డైలాగులైనా పెరిగితే ఏదో ఒక్కటిస్తే జస్ట్ మన తెలుగు ఆడియన్ గదా! అంటే, "సార్ లేదు సార్ నేనిది చాలా ఇలానే జూశాను. చాలా నేను హానెస్ట్‌గానే ఇక్కడితో ఇలానే ఉందంటే" లేదు నా మాట ఇను కొంచెం అని. ఆ విషయంలో 4, 5 రోజులు ఆయన పిలుస్తున్నారు. నేను మార్చట్లేదు పిలుస్తాను. కానీ ఆయన నేను నమ్మలే. లాస్ట్‌కి ఏదో సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులే ఆయన ఇంక ఆయన ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఏదో రాశాను. అప్పటికప్పుడు తీసాం. లిటరల్లీ ఈరోజు ఆ సీన్ కోసమే అందరూ మాట్లాడుతున్నారు. ఆయన జడ్జ్‌మెంట్ అంత బావుంటది. ఇంకా అందుకే నేను చెప్తాను గానీ 'తిరువీరు' గారి ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయ్యి ఉండుంటే 'తిరువీరు' గారు ఫ్యూచర్‌లో ఇలాంటివి చేయడానికి చాలా భయపడేవారేమో. లిటరల్లీ ఇప్పుడు దీని వలన ఈ సినిమా సక్సెస్ అవ్వడం వలన ఇంకొంతమంది 'తిరువీరు' గారిలాగా ఓకే. ఈ టైప్ ఆఫ్ సినిమాలు మనము చేద్దాం. అంటే ఇప్పుడు ఈ కథల్ని కొంచెం పెద్ద యాక్టర్లు చేస్తే ఇంకొంచెం రీచ్ ఉంటది కదండీ. అందరూ ఇలాంటి కథల్ని అన్ని చిన్నోళ్ళు చేస్తేనే ఆగిపోవడం. కొంచెం పెద్దోళ్ళు ఒక 2 అడుగులు దిగి చేస్తే తప్పేముంటది. అప్పుడే కదా ఇలాంటి రూటెడ్ స్టోరీస్ అన్నీ ఇలాంటి నేచురల్ కథలన్నీ వచ్చేవి. అందుకే ఇప్పుడు ఆయన ఇఫ్ ఇది ఫెయిల్ అయ్యి ఉండుంటే ఆహ్, చ మళ్ళీ ఏమో ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యేవారేమో. ఆయనే భయపడేవారేమో. సో, ఇది సక్సెస్ అవ్వడం థ్యాంక్ యూ సార్. నేను దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక థ్యాంక్స్ అని ఇంకొకళ్ళ కోసం నేను ఆడాలనుకున్నాను సందీప్ గారు. ఎందుకంటే సినిమా మొదలుపెట్టే టైంకి ఆయన "నీకేం కావాలి? నీకెంత కావాలి?" అంతే. అదే ఉండేది. ఈరోజు ఆయన ఏ ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఒప్పుకోరు గానీ ఆహ్, పబ్లిసిటీ డిజైనర్‌కి కలర్ ప్యాలెట్ పంపిస్తున్నారాయన. అంటే ఇది తప్పుగా తీసుకోవద్దు. ఆ! ఇజ్ ఆ! సురేష్ బొబ్బిలి గారికి అన్న మిక్సింగ్‌లో ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువయ్యాయి అంటున్నారు. ఇది తప్పుగా తీసుకోవద్దు. నేనేమన్నానంటే మా గురువు గారు గురుకిరణ్ గారు అక్కడే ఎక్కడో ఉంటారాయన. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటారు. క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్‌తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటదని. ఈరోజు ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారండి. ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారు. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్‌తో ఏమవుద్దంటే మనం చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతది. ఏదో మనం చెప్పేదేదో పోయినట్టు ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు అనంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. అదే అంటే ఆ క్రాఫ్ట్ తెలియాలి. ఆయనకి ఈరోజు అన్ని క్రాఫ్ట్స్ నేర్చేసారాయన. ఎవ్రీథింగ్ అసలు ఇది ఇక్కడ కలర్ ఎక్కువైంది అంటున్నారు ఆయన. ఆయన ఇక్కడ ఇది ఇది పెరిగింది అంటున్నారు. నరేషన్ పక్కన కూర్చోబెట్టి 2 ఫ్రేమ్‌లు ఏమైనా ఎక్కువయ్యాయా అని అంటున్నారాయన. అంటే సీరియస్‌లీ అంటే అది ఉండాలి ప్రొడ్యూసర్‌కి. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు నేను నమ్మిందే రైట్ అనుకోని నేను పోయాననుకుంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేసే ఉండాలి. నేను నిజంగా నన్ను ఆ రోజు ఆ కరెక్షన్ చేయడం బట్టి ఈరోజు క్లైమాక్స్ అంత బావుంది అని అన్నారు. తిరువీరు గారు నన్ను కరెక్ట్ చేయడం బట్టి. అలాగే సందీప్ గారు కూడా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లని కరెక్ట్ చేయాలి. అంటే నేనేంటంటే ప్రతి డైరెక్టర్ కూడా అంతా ఇప్పుడు 2 గంటల సినిమాలో ప్రతీది రైట్ ఉండాలని ఏమి ఉండదు కదండీ. ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్నది ఉంటది. అది కరెక్ట్ మనమే రైట్ అనేసుకుంటాం. ఎందుకంటే మనం రాసింది మనకిష్టం కాబట్టి, మనకు నచ్చేస్తది కాబట్టి అన్నీ మనమే రైట్ అనుకుంటాం. అలా కాదు. ఏదో ఒకటి ఉంటది. అది చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండాలనమాట. సో, సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ ఆయన. క్రాఫ్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలనుకున్నానండి. నెక్స్ట్ ఆహ్ టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డీఓపీ సోమశేఖర్. అందరూ ఈరోజు ఏమంటున్నారంటే, "ఎళ్లి ఆ ఊర్లో కూర్చున్నట్టు అనిపించింది" అని అన్నారంటే, శేఖర్‌కి నాకొచ్చే డిస్కషన్ శేఖర్ నాకు మంచి మాట చెప్పాడు అప్పుడు స్టార్టింగ్‌లో. "ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది అని మనం చూపించొద్దు గురు. ప్రతి ఫ్రేమ్‌లో ఎంత డెప్త్ చూపిస్తున్నాం, ఆ ఊరు తాలూకా ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంత ఎక్కువ చూపిస్తున్నాం అనేదే చూపిద్దాం గానీ, అది అందంగా చూపించాలి అనేది అందం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఆ వరల్డ్‌ని ఎక్కువ చూపించాలి" అని చెప్పాడు. సో, ఆ క్రెడిట్ అంతా శేఖర్‌దే. ఇంకొకటి నెక్స్ట్ మా సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు.
ఆయన కంప్లీట్‌గా అక్కడికే వచ్చి అంటే ప్రతి సౌండ్ గూడా ఆయన ఈ కథకి ఎలా ఉండాలంటే ఏదో మనం తీసుకొచ్చి గూగుల్‌లో తీసేసేస్తాం. ప్రతీది గూడా ఇక్కడ మనం నేచురల్‌గా అక్కడ మనం ఆర్గానిక్‌గా తీసుకుందాం అని చెప్పి చాలా కేరింగ్‌గా ఉన్నాడాయన. సో, థాంక్ యూ అశ్విన్ బ్రో. అండ్ మా లిరిసిస్ట్ సనారే. ఒక్క చేత్తో మొత్తం అన్ని సాంగ్స్ రాసాడన్నమాట. అంటే ఎక్కువ టైం తీసుకోడండి. పాట రాయాలంటే ఇప్పుడు చెప్పానంటే సడెన్‌గా రేపు ఓకే అయ్యి అప్పటికప్పుడు చెప్పామంటే అప్పటికప్పుడు పాట పొద్దున కల్లా రాసిచ్చేవాడు. సో, చాలా బాగున్నాయి. పాటలన్నీ గూడా ఈరోజు బాగున్నాయన్నారంటే ఆయనే. నెక్స్ట్ ఈయన ఈ ఎడిటర్‌కి, డైరెక్టర్‌లకి ఇద్దరు కొట్టుకు చేస్తారంటారండి. లేదండి మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీ. చెప్తా ఈయన గురించి గూడా. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఇద్దరం అదే అస్మితా హోమ్స్, అదే పెంట్ హౌస్‌లో ఇద్దరం అదే రూమ్‌లో గెలబెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఈయన నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే మధ్యలో ఎడిటింగ్ ఆపేసి కూర్చోబెట్టి నాకు ప్రవచనాలు చెప్తుంటాడు. సీరియస్‌లీ. అంటే ఏం చెప్తుంటాడంటే, "ఇగో నువ్వు మంచి సినిమా తీసావు. ఆళ్ళొచ్చి అది తీయి అంటారు. నువ్వు స్ట్రాంగ్‌గుండాలి. నువ్వెవ్వరి మాట ఇనకు. నువ్వెవరి మాట ఇనకు. ఆ మాట ఇనకు, ఈ మాట ఇనకు" చెప్పి అంతా చెప్పి ఏమంటాడంటే, "ఇగో ఈ ముక్కుంది కదా! ఈ తాతది. ఇది లేపేద్దాం" అని. "నా మాట ఇను" అనంట. "అరే! నువ్వే ఎవరి మాట ఇనొద్దన్నావు. మళ్ళీ ఇప్పుడు నా మాట అంటే అదే వద్దు బ్రో అనంటే ఏమనంటే, "నువ్వు ఎవరి మాట ఇనొద్దన్నారు కదా! మీరే చెప్పారు కదా!" అనంటే. అందరు ఎవరి మాట ఇనొద్దు. ఈయన మాట మాత్రం నేను ఇనాలి అనేవాడు ఈయన. సో ఎంత సింక్ అయిందంటే మాకు అదే ఎడిటర్, డైరెక్టర్ కొట్టుకు చేస్తారు ఎడిటింగ్‌లో. కానీ మాకెప్పుడు అది లేదు. చాలా కూల్‌గా చేసుకున్నాం నరేష్ గారితో. అండ్ ఇంకా ఫైనల్‌గా మా సురేష్ బొబ్బిలి గారి గురించి మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మేము హ్మ్, సురేష్ బొబ్బిలి గారిని కలిసామండి. ఈ సినిమాకి మ్యూజిక్ నేను ఒకలా అనుకున్నాను. ఎలా అంటే ఇది ఇది కంప్లీట్‌గా విలేజ్ ఇది. కాబట్టి మ్యూజిక్ అంతా కాంట్రాస్ట్‌గా ఉండాలి. మనం రూరల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో గాని వీటిలతో ఎళ్ళొద్దు. అప్పుడే కదా అది ఓపెన్ అవుతది బయటికి అనే ఒక దీని మీద ఉండేదనమాట నా థాట్. ఎళ్తే ప్రజ్ఞ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, సురేష్ బొబ్బిలి గారిని కలుద్దాం మనం మ్యూజిక్ డైరెక్టర్‌ని ఈరోజు వెళ్దాం" అంటే అప్పటికి షూట్ చేసాం. మాకు ఈ సినిమాకి ఎలా జరిగిందంటే షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్‌ని అప్పుడు రావడం జరిగింది. సో, కలిస్తే ఈయన ఒక చిన్న ట్రాకు, టీ షర్ట్ ఏసుకొని ఒక ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. నాకు సురేష్ బొబ్బిలి పేరు తెలుసు గానీ మనిషిని ఎప్పుడు నేను చూడలే. అదే అయితే కలిస్తే అక్కడ కూర్చున్నారు ఈయన. కూర్చున్న తర్వాత సినిమా అప్పటికి రఫ్ కట్ ఉంది. అసలు ఏ డైలాగులు లేవు, ఏం లేవు. మొత్తం ఏసి చూపిస్తే మొత్తం చూసారు. చూసి అన్న అనేదో ప్రజ్ఞ గారు చెప్పబోతే, "అన్న మీరు ఆగండి నేను చెప్తా" అని చెప్పి, "ఈ సినిమా నేను చేస్తానా? మీరు నాతోనే చేయించుకుంటారా మ్యూజిక్కు? ఎవరితోనో చేయించుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ నాకు అప్పటి వరకు నమ్మకం లేదు దీని మీద." ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ సినిమా మీదకి మ్యూజికొచ్చి ఎక్కువ కూర్చోకూడదని. సినిమా అలా ఎళ్తుంటే ఇలాగే కూర్చున్నారు. ఈ సినిమా అలా ఎళ్తుంటే మ్యూజిక్కు ఇలా అద్ది పట్టుకోవాలన్న. అంతకు మించి ఎక్కువ కూర్చుందంటే ఈ సినిమా చచ్చిపోద్దన్నాడు. అరే! ఎంత చెప్పాడబ్బా అనిపించింది నాకు. ఇదే కదా! నేను ఇదే కోరుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు ఎలా అంటారంటే హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్. అబ్బా! సీన్ భలే ఉంది. దీనికి మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ మ్యూజిక్ పెడితే నేనేంటిది ఇక్కడ మ్యూజిక్ వద్దు కదా! ఇది యాంబియన్స్ మీద ఎళ్ళాలి కదా! ఈళ్ళేంటి మ్యూజిక్ అంటున్నారు. ఈళ్ళందరూ వేరేలా చూస్తున్నారా అని ఒక థాట్ ఉండేది. ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ ఉంటది. ఒక సీక్వెన్స్‌లో అసలు ఇక్కడ మ్యూజిక్ వద్దు. ఓన్లీ యాంబియన్స్ మీద ఎళ్దాం. ఇక్కడ ఫ్యాన్ సౌండ్స్ వస్తాయి. ఇక్కడ జిరాక్స్ మెషిన్ సౌండ్ వస్తది. ఈట్లి మీద ఎళ్దాం అని అంటే మా ప్రెసిడెంట్ గారు ఆ! అలాగే. అప్పుడు ఆ థియేటర్‌లో నువ్వు సైలెంట్‌గా ఉంచితే సమోసాయే అని అంటాడు. సరిపోద్ది నీకది. నువ్వు థియేటర్ ఫీల్‌లో చూడు ఈ సినిమాని. అంటే ఇలానే ఉండేదనమాట. అంటే నన్ను ఎవరు మ్యూజిక్ పరంగా నన్నెవరు అర్థం చేసుకోవట్లేదేంటి అన్న ఫీల్ ఉండేది. బొబ్బిలి గారిని కలవకముందు. కానీ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పారండి. ఇలా ఈ సినిమాకి మ్యూజిక్‌కెళ్ళి ఎక్కకూడదు ఇలా పట్టుకోవాలని. అప్పుడే అన్నాను ఆ మెట్లు దిగిన ప్రజ్ఞ గారు ఈయనతో వెళ్ళిపోదామండి మనం మ్యూజిక్కు అని. ఆ రోజు నుంచి నిజంగా ఎంత సింక్‌లో ఉంటాడంటే ఆయన చాలా స్పీడ్ వర్క్ ఉంటదండి. చాలా స్పీడ్ ఉంటది. హ్మ్. చాలా సెన్సిటివ్ పర్సన్. మా సురేష్ బాబులు గారు చూడడానికి ఇలా కనపడతారు కానీ, ఇలా ముడితే చాలా సెన్సిటివ్. చాలా హర్ట్ అయిపోతుంటారు. చాలా సున్నితమైన మనసు ఆయనది. ఇప్పుడు ఒక సీన్ గురించి చెప్తానండి. ఇప్పుడు 'తిరువీర్' గారు అప్పుడు అనుకున్న తర్వాత ఒక క్లైమాక్స్ సీన్ అది ఎక్స్‌టెండ్ చేసాం. కానీ నాకు లిటరల్లీ దాని మీద నాకు నమ్మకం లేదు. లాస్ట్ మూమెంట్ వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏంది ఇది వర్కౌట్ అవుతదా? అవ్వదా? ఎందుకంటే సినిమాల్లో ఒక సడన్ ఎమోషన్ షిఫ్ట్ అనేది చాలా డేంజరస్ థింగ్. అది తీసుకోవడం అనేది ఎలా తీసుకుంటారో జనాలని తెలీదు. నాకు తెలిసి 'మిమీ' సినిమాలో నేను చూసా అది వర్కౌట్ అవ్వడం. 'మిమీ' సినిమాలో అమ్మాయి ప్రెగ్నెంట్ అని పేరెంట్స్‌కి తెలిసిన తర్వాత తిడుతుంటారు. పేరెంట్స్ తిడుతుంటారు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్ జరుగుతుండగా ఇంతకీ నువ్వు కడుపు చేయించుకున్నావు అంటే అంతవరకు ఆడితోనే అనగానే ఒక్కసారి కామిక్‌గా ఒక సెకండ్‌లో టర్న్ అవుతది.
ఈ ఈ సినిమాకి కూడా ఆ సీక్వెన్స్ యాడ్ చేసిన తర్వాత అలాగే టర్న్ అయ్యే సీక్వెన్స్. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా వర్కౌట్ అవుతది? ఎలా నాకు చాలా భయమేసింది. అయిన తర్వాత ఓహ్! మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా? మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా? అన్న ఒక సీక్వెన్స్ వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు నేను బొబ్బిలి గారి దగ్గరికెళ్ళినప్పటికి ఫస్ట్ అన్న నాకు టెన్షన్ తట్టుకోలేక ముందు అది చేసిస్తే నాకు ఒక పని అయిపోద్ది అన్న ఒక ఫీల్‌లో ఉండేవాడిని. అన్న ఆ సీన్ చేయండి అంటే, అన్న అది క్లైమాక్సే. మనం ఫస్ట్ నుంచి చేసుకొనొచ్చి అది లాస్ట్‌లో చేద్దాం. చాలా అన్న మీరు ఇంత ధీమాగున్నారని. అప్పుడు మ్యూజిక్ స్కెడ్యూల్ మేము హోటల్ రూమ్‌లో కూర్చొని స్కెడ్యూల్ యేసుకున్నప్పుడు కూడా ఆ సీన్‌కి మాత్రం 2 రోజులన్న మ్యూజిక్కు. మిగతావన్నీ కలిపి మీరు 10 రోజుల్లో కొట్టండి గానీ సినిమా మొత్తం ఆ 2 నిమిషాలు ఆ ఒక్క నిమిషం సీన్‌కి మాత్రం మీరు 2 రోజులు తీసుకోండి. ఎందుకంటే ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అనుకున్నా. సడెన్‌గా ఒకరోజు చేస్తున్నారు. ఒకరోజు నేను ఇంటికెళ్ళి "అన్న సినిమా అయిపోయింది. రా ఒకసారి చూసుకుందువు" అని అన్నారు. అన్న అది చేసేసారంటే చేసేసానన్నా అని అన్నాడు. చేసేయడం ఏందన్న? అదేంటి నేను లేను నేను నేను క నేను క నేను ఆ సీన్‌ని చాలా కేర్‌గా అనుకోని చూద్దువురా అని చూస్తే, ఆ సీన్ చేసాడండి. లిటరల్లీ నాకున్న డౌట్లు పోయాయి. నాకున్న మొత్తం భయం పోయిందండి. నేను ఆ రోజే ఒక మెసేజ్ పెట్టాను. అన్నా నన్ను గెలిపించావన్నా నువ్వు. ఎందుకంటే నా చేతుల్లో లేనిదది. ఎందుకంటే ఒక డైరెక్టర్ చేసాడు అని అనడానికి ఏం లేదది. ఆ సీన్‌కి ఎందుకంటే సడెన్ షిఫ్టింగ్ చేయాలంటే ఆ మ్యూజిక్ కూడా అంతవరకు ఒక మ్యూజిక్ వచ్చి ఇంకొక నెక్స్ట్ మారిపోయిందని అన్నా కూడా అదంత ఈజీ థింగ్ కాదు. బట్ ఆయన చేసాడు. మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాడాయన. నేను అప్పుడు అందుకే ఇప్పుడు ఆయనతోని అదే అంటుంటాను. అన్న మ్యూజిక్ మీరు మీరు కంపోజ్ చేయడం కాదన్న. మీరు రియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే మ్యూజిక్‌ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ లేపాలి అని తెలియాలి ప్రాపర్‌గా. అసలు బాగా అసలు ఎంత అంటే ఆ సీన్‌ని ఈరోజు లేచింది అని అంటే నా లిటరల్లీ ఆ క్రెడిట్ అంతా ఒకటి ఆ సీన్‌ని పెట్టాలి. అలాంటి సీన్ ఉండాలి అని నాతో రాయించి చేయించిన తిరువీరు గారికి సగమైతే, దానికి మ్యూజిక్ చేసి ఆ సీన్ లేపిన మా బొబ్బిలి అన్నది సగం క్రెడిట్. అందులో నాకు ఎటువంటిది లేదు. జీరో అంతే. ఇంకా రిమైనింగ్ ఇంకెవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించండి. అండ్ ఆ! లేదు. ఆ! ఇంకొక ఇద్దరు వ్యక్తులుంటారండి మా కాస్ట్యూమ్ డిజైనర్స్. ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారంటే ఆహ్, ఆ! ఆఫీస్‌లో ఒక కాస్ట్యూమ్ స్ డిజైనర్ అన్నారు. ఆ షార్ట్ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్? ఏ షర్ట్ అండి? ఈ రెడ్ షార్ట్. ఆవిడేనండి. 'ఆర్తి విన్నకోట' అని ఆవిడుంటారు. ఆవిడే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అది రెడ్ పెడదాం. ఎందుకంటే అది హైలైట్ అవ్వాలి. అది రెడ్ పెడదాం అని చెప్పి వాళ్ళే చేశారు. ప్రియాంక గారు వాళ్ళిద్దరూ కాస్ట్యూమ్ డిజైనర్స్. ఇప్పుడు ఎలా అంటే షూట్‌లో వచ్చాక నన్ను చాలా భయపెట్టేవారండి. ఎందుకంటే హ్మ్. ఆఫీస్‌లో మేము కూర్చున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్‌లో ఒక కలర్ అనుకోని ఎందుకంటే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ కలర్ బట్టి ఈ కలర్ కాస్ట్యూమ్స్ తీసుకునేవారు. సడెన్‌గా ఎళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి లొకేషన్ చేంజ్ ఏమైనా బ్యాక్‌గ్రౌండ్‌లో పెయింట్ గాని ఏమైనా మారిందంటే షూట్ ఆపండి అనేవారు. షూట్ ఆపడం ఏంది నాకు అర్థం కావట్లేదంటే షూట్ ఆపండి. మీరు బ్యాక్‌గ్రౌండ్ అదెందుకేశారు అది? దాన్ని బట్టి ఇప్పుడు మేము ఆ మాత్రం దానికి ఆఫీస్‌లో ఇంత వర్క్ ఎందుకు చేయడం? అదేదో ముందే చెప్తే మేము ఎక్కడో ఒక దగ్గర అమీర్పేటలో బట్టలు కొనుక్కొని వచ్చేసేవాళ్ళం కదా! సో, ఇంత పర్టిక్యులర్‌గా ఉండేవారనమాట. అందరూ టెక్నీషియన్స్ గూడా చాలా పర్టిక్యులర్‌గా ఉండబట్టి, ఈ సినిమాని చాలా ప్రేమించబట్టి, ఈ సినిమా ఇంత బాగొచ్చింది. ఇది రాహుల్ ఒక్కడే తీశాడు. రాహుల్‌దనేది కాదు. ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిస్తేనే ఇది జరిగింది. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ సీరియస్‌గా ఫ్రాంక్‌గా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసి పక్కోళ్ళ పనులు గూడా ఎళ్ళిపెట్టేసేవారు. సో, అది మేనేజ్ చేయడానికి చాలా నాకు ఇబ్బంది కలిగింది నాకు. ఎందుకంటే ఈ వీళ్ళు పనయిన తర్వాత ఒకసారి ఆళ్ళ మ్యూజిక్ చూడు అది ఏదైనా అని అనేవాడు ఈయన. ఆయన అయిన తర్వాత ఆయన అనేవాడు ఈ ఎడిటింగ్‌లో ఇది ఏదో అని అనేవాడు. ఇంకొక ఆయనేమో ఇది కలర్ గ్రేడింగ్ అనేవాడు. అంటే వీళ్ళు పనులు ఈళ్ళు చేసేసి ఎడిషనల్‌గా గూడా ఇది అందరూ కామెడీగానే తీసుకోండి. బట్ అది అంటే ఇంత ప్రేమించారన్నమాట సినిమాకి. ఏదో నా పని అయిపోయింది నేను పోయాను అనేటట్లు కాకుండా. సో, అందరికీ చాలా థాంక్ యూ పేరు పేరున. అండ్ మా చరణ్, నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. ఫస్ట్ నుంచి గూడా ఆ రోజు నుంచి మహేష్ ఉంటాడు కానీ మహేష్ లేడు ఈరోజు రాలేదు. హ్మ్. కంప్లీట్‌గా సంవత్సరం నుంచి గూడా నాతోనే ఉన్నారు. దేనికి ఏ ఇంక మొన్న లేటెస్ట్‌గా ఒక సినిమాకి రండి వర్క్ చేయడానికి అన్నా సరే, లేదు మా బావ సినిమా కంప్లీట్ అయ్యి హిట్ చేసినంత వరకు నేను రాను అని అన్నాడు చరణ్. సో, నానికి, చరణ్‌కి నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా వీళ్ళు డైరెక్టర్‌లయ్యాక ఆళ్ళ సినిమాలకి ఆళ్ళెంత కష్టపడతారో తెలీదు గానీ, ఈ సినిమాకి మాత్రం అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. 100% ఇంత కష్టమైతే వాళ్ళ సినిమాలకైతే ఆళ్ళు పడరు. 100% చెప్పగలనిది. హ్మ్. థాంక్ యూ. థ్యాంక్ యూ బావ. కొట్టాం. మాట్లాడతానన్నారు ఈళ్ళు. చాలు చాలు. మాట్లాడు. చెప్పు. ఫస్టు మా బావకి థ్యాంక్ యూ. హిట్ కొట్టేసాము. అండ్ మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. తిరువీరన్న
థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాడేమో అని ఆఫీస్కి వచ్చా, బౌండరీ ఇచ్చి పైకి వెళ్ళి చదువుకొచ్చే బాగున్నాడు. ఓరి అమ్మ, ఇవాళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రేపు చదువుదాం అనుకున్నా, 2 అవర్స్లో కిందకు వచ్చేసా. స్క్రిప్ట్ ఇచ్చేసి అదిరిపోయింది బావ, కొట్టేసాం అక్కడ అనుకున్నాం. ఈరోజు సినిమా 1 hour 56 minutes, లేపింది ఓన్లీ 4 minutes. అంత పర్ఫెక్ట్గా తీసాడు సినిమా, సూపర్ బావ. మా మా బావ అసలు కంప్లీట్గా అసలు ఇల్లు మర్చిపోయాడు. ఒక 1 month నుంచి సారథి స్టూడియోస్ ఇల్లు అనుకుంటాడు. మేబీ ఇప్పుడు ఇల్లాక కూడా తిన్న బండి వేసుకొని సారథి స్టూడియోస్కి వెళ్ళిపోతామేమో ఉంది. ఒక్కటి నాకు లోటు ఉండిపోయింది, సినిమా అంతా హిట్ అయింది, అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, చాలామంది నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ మా తిరువీరు గారు మాత్రం ఇంతవరకు అసలు ఏంది అసలు అది ఏంటో కూడా నాతో షేర్ చేసుకోలేదు ఒకటి కూడా. సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు మాత్రం యారాడ బీచ్లో నా దగ్గరకు వచ్చి ఈ జనరల్గా ఇలాగే పట్టుకొని సినిమా కంప్లీట్ చేయడమే చాలా గొప్ప రాహుల్, ఈ రోజుల్లో ఇలాంటి చిన్న సినిమాలు కంప్లీట్ అవ్వడమే చాలా గొప్ప, నువ్వు కంప్లీట్ చేసావు, వెరీ గుడ్ అని అన్నారు. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత మాత్రం నా దగ్గరికి ఏంటి సార్ ఇది ఇంకొక మాట ఇవ్వాలి. ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2-3 films తర్వాత. అది అయిపోయిన తర్వాత అయితే నాకు పక్కాగా కథ చెప్పే మళ్ళీ అవకాశం ఆయన ఇవ్వాలి. అది కూడా రికార్డ్, అది కూడా సందీప్ గారి ప్రొడక్షనే, అది 7 PM మళ్ళీ ఈ కాంబినేషన్లో ఇదే టెక్నీషియన్స్తో మా అందరం కలిపి ఇంకొక సినిమా చేయాలి, 100% ఇలాంటి సినిమా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొకే ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఆగిపోతుంది. జనరల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సింది నేను కాదండి. ఇది ఈ సినిమా కాదు, ఈ ప్లేస్లో వేరే సినిమా చేయాలి, ఇదే ప్రొడక్షన్ హౌస్, వేరే డైరెక్టర్తో చేయాలి. ఆయన మా గురువు గారు, గురుకిరణ్ గారు. కానీ ఆయన ఏమన్నారంటే, ఈరోజు నేను రెడీగా లేను అంటే, సందీప్ ప్రజనయ్ గారు, నేను తెలీదు, నేను ఎవరో తెలియదు సందీప్ గారికి ప్రజనయ్ గారికి. ఫస్ట్ వాళ్ళు వచ్చి, గురు ఒక సినిమా చేయి నువ్వు, మేము ఇలా సినిమా చేద్దాం అనుకున్న థాట్ వచ్చిందంటే ఫస్ట్ అప్రోచ్ అయింది నన్ను కాదండి, ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మా గురువు గారు అనమాట. ఆయన అంటే నేను చేయలేనండి ఇప్పుడున్న నాకున్న కమిట్మెంట్స్కి దీనికి. ఆయన అసలు ఇంతవరకు ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఒక అవకాశం వస్తే, నాకు వద్దండి ఈ అవకాశం, నా శిష్యుడికి ఇవ్వండి, ఆల్రెడీ కథ రాసుకున్నాడని. ఏ గురువు ఉంటాడండి ఈ ప్రపంచంలో తను సక్సెస్ అవ్వకుండా తన శిష్యుని సక్సెస్ చేయాలనుకునే ఏ గురువు ఉంటాడండి? ఇది భయ్యా ఒకసారి రండి. ఏ గురువు అంటే ఎవరు ఉంటారండి? అంటే తను ఎదగకుండా తన శిష్యుడిని ఎదగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజులు నాకు తెలిసి ఎవరు ఉండరేమో, ఈయనేమో, ఈయన ఒక్కలేనేమో. థ్యాంక్ యూ భయ్యా. మీరు చెప్పండి సినిమా గురించి, ఎందుకంటే ఈయన ఈ సినిమా క్రియేటివ్ హెడ్ కూడా. ఈయన ఎలా అంటే ఎంత ఎటకారంగా అంటారంటే, వచ్చి కొన్ని 2 సీన్ల దగ్గర నేను కొంచెం గాబర పడితే పిలిచి ఏమన్నారంటే, ఈ సీన్ రాస్తున్నప్పుడు నీకు బాత్రూమ్ వచ్చిందా అని అన్నారు. ఏమండి అంటే, మరి ఎందుకు అంత తొందరపడ్డావు? ఇలాగే ఉంటుంది ప్రతిదీ, నన్ను కరెక్ట్ చేస్తారు టీచర్, ఈయన నా గురు అనమాట. అది ఒక 2 సీన్లో ఈయన కొంచెం ఇంప్రవైజ్ కూడా చేశారనమాట ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ భయ్య. అసలు దీనికి చెప్పండి మీరు ఏదైనా. చాలా మాటలు వచ్చారు కంగ్రాచులేషన్స్ రాహుల్. ప్రజనయ్, థ్యాంక్ యూ ప్రజనయ్. సందీప్ సార్, తిరువురు గారు, చాలామంది దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ యూ మేడ్ ఇట్ అండ్ యా, కంగ్రాట్స్ తో టీమ్ అండి. ఈ నెలకు ఒకే ఒక మాట చెప్పి దిగుతా. ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఇది నేను ఓన్లీ డైరెక్షన్ చేసా. కెప్టెన్ ఒకరు ఉన్నారండి ఈ షిప్కి. సార్ రండి సార్, ఈయనే కెప్టెన్ అండి ఈ సినిమాకి. నేను జస్ట్ డైరెక్షన్ చేస్తా, కెప్టెన్ ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, నన్ను నమ్మినందుకు. చాలా విషయాల్లో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు కూడా నాకు ఎమోషనల్గా ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి సినిమా పరంగా నాకు కంప్లీట్ సపోర్టివ్గా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. సినిమాలో అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా, కానీ సంవత్సరం నుంచి ఈయనకి సినిమా తప్ప ఇంకొక పనే లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్, అసలు ఈయన షూట్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అయినా కూడా ఈయన వెళ్ళకుండా అక్కడే షూట్లోనే ఉన్నారు ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే వెనకాల తిరువీర్ గారు ఇంకా టీనా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆవిడ అడిగింది రాహుల్ శ్రీనివాస్ అని ఎందుకు అని. నేను అన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుసు కానీ రాహుల్ శ్రీనివాస్. సో ఇవి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. జస్ట్ మీ మూడ్ని కొంచెం చియర్ చేద్దామని బిహైండ్ ద సీన్స్ ఇక్కడ నుంచి చూపెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచ్యులేషన్స్. రాగా రియల్గా లైన్ ఎక్కడా క్రాస్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మెనీ మోర్ టు గో ఫర్ యూ.